హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మార్టిన్ టాక్స్. సో ఇవాళ ఒక టాపిక్ కాదు, ఒక చిన్న క్వశ్చన్. మన ఇండియాలో ట్రైన్స్ లేట్ అవుతాయి, బస్సు లేట్ అవుతుంది, ఫ్లైట్స్ కూడా అప్పుడప్పుడు డిలే అవుతాయి. కానీ ఒక స్టూడెంట్ ఎగ్జామ్ సెంటర్ కి కొన్ని నిమిషాలు లేట్ అయినా నో ఎంట్రీ అంటారు. ఎందుకని? వై? ఇమాజిన్ చేయండి, ఒక స్టూడెంట్ ఒక 1 ఇయర్ మొత్తం ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి చదువుతాడు, నైట్స్ నిద్రపోడు, మార్నింగ్ లెగిస్తాడు, ప్రతిరోజు చదువుతాడు, ఫ్యామిలీస్, రిలేటివ్స్, ఫంక్షన్స్ అన్నిటిని దూరం పెడతాడు. కానీ ఆ స్టూడెంట్ సంవత్సరం అంతా ఎదురు చూసేది ఆ ఒక్క రోజు, ఆ ఒక్క ఎగ్జామ్ కోసం. ఆ ఎగ్జామ్ రోజు ఎంతో కాన్ఫిడెన్స్ గా రెడీ అయ్యి స్టార్ట్ అయ్యాక ట్రాఫిక్ ఉండొచ్చు, హెవీ రెయిన్ ఉండొచ్చు, బైక్ ప్రాబ్లం ఉండొచ్చు, ఏమో చెప్పలేని రీజన్ ఏదో ఒకటి ఉండొచ్చు. అప్పుడు ఆ 1 ఇయర్ మొత్తం పెట్టిన ఎఫర్ట్ మొత్తం 5 నిమిషాల మీద డిపెండ్ అయి ఉంటుంది. ముందు ఒక విషయం క్లియర్ గా చెప్తాను, మన దగ్గర రూల్స్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, ఎగ్జామ్ ఫెయిర్ గా జరగాలి. అది అందరికీ కావాలి. కానీ నా క్వశ్చన్ ఏంటంటే, టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా కూడా స్టూడెంట్ జెన్యూన్ రీజన్ తో లేట్ అయ్యానని ఐడెంటిఫై చేయలేమా? మన దగ్గర బయోమెట్రిక్ ఉంది, సీసీటీవీ ఉంది, ఫేస్ క్యామ్ ఉంది, ఇంకా చాలా మెథడ్స్ వెరిఫై చేయడానికి ఉన్నాయి. ఇన్ని ఉన్నా కూడా మరి రూల్స్ ని మెయింటైన్ చేస్తూనే హ్యూమానిటీని మెయింటైన్ చేయలేమా? నేను ఇక్కడ ఆన్సర్ చెప్పట్లేదు, క్వశ్చన్ అడుగుతున్నాను. ఇంకొక విషయం, మనం పేపర్ లీక్ గురించి చాలా విన్నాం. అయితే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, బయట గేట్ దగ్గర ఉన్న స్టూడెంట్ డేంజరా, లేదా సిస్టమ్ ని మిస్యూజ్ చేసే వాళ్ళు డేంజరా? ఇప్పుడు స్ట్రిక్ట్ రూల్స్ స్టూడెంట్స్ మీద ఉండాలి, అలాగే పేపర్ లీక్ చేసే వాళ్ళ మీద కూడా ఇంకా ఎక్కువ స్ట్రిక్ట్ రూల్స్ ఉండాలి. అప్పుడే ఫెయిర్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. అవును కదా? నేను చెప్పేది ఒకటే, స్టూడెంట్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, ఎర్లీగా ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాలి, టైంని రెస్పెక్ట్ చేయాలి, ఇది కరెక్ట్. కానీ అలాగే సిస్టమ్ కూడా ఒక స్టూడెంట్ ఎఫర్ట్ ని రెస్పెక్ట్ చేయాలి. ఎగ్జామ్ మళ్ళీ రాయొచ్చు, కాకపోతే ఆ ఒక సంవత్సరం అంతా అన్ని మానుకొని అన్ని చేసి అంత చదివి ఒక్క 5 నిమిషాలు లేట్ అయిందని ఆ ఒక్క రోజు, ఆ ఒక్క 5 నిమిషాలు తన ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తాయంటే ఎలా? ఇక్కడ హ్యూమానిటీ ఎక్కడ ఉంది? ఇప్పుడు నేను చెప్పింది ఒక సింపుల్ క్వశ్చన్. రూల్స్ ఇంపార్టెంటా? అవును. హ్యూమానిటీ ఇంపార్టెంటా? అవును. సో రెండు బ్యాలెన్స్ అయ్యే సిస్టమ్ కావాలి కదా. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో పెట్టండి, నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. సో దిస్ ఈజ్ మార్టిన్ టాక్స్, సైనింగ్ ఆఫ్.